కాకినాడ జిల్లాలో 2,24,000 ఎకరాల్లో పంటలు సాగాయి. మొందా తుఫానుకు దాదాపు 55,000 ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు జీవో నెంబర్ 1 కింద నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామంటున్న వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 2,24,000 ఎకరాలుండే వరి పంటకు సంబంధించి అలాగే పంట సాగుకు సంబంధించి ఒక్కసారిగా మోందా తుఫాను ప్రభావంతో ఏం జరిగింది, అసలు నష్టం ఏం జరిగిందని ఇప్పటికే అంచనాలు అయితే వేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మన వస్తున్నారు వారిని అడిగి మరింత సమాచారం అడిగేసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూసాం లక్షల ఎకరాల్లో కాకినాడ జిల్లా ఉంది, వరి పంట సాగు చేస్తున్నారు, వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఈ మోందా తుఫాను ప్రభావంతో అంచనాలు కూడా మీరు వేస్తున్నారు. అయితే ఏం జరిగింది, ఎంత నష్టం వచ్చింది? మన కాకినాడ జిల్లాలో దగ్గర దగ్గర 2,24,000 ఎకరాలు సాగు చేయటం అనేది జరిగింది, వరి సాగు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ గోదావరి డెల్టా అండ్ ఏలేరు డెల్టా కింద స్వర్ణ అలాగనే 13, 18 రకాలు ఎక్కువగా వేశారు. తర్వాత అప్లాండ్ ఏరియాస్లో ప్రైవేట్ హైబ్రిడ్స్ సాధన కానీ, సంపద స్వర్ణ కానీ, ఆర్పి బయో కానీ ఇటువంటి రకాలు వేసుకోవటం అనేది జరిగింది. సో ఇక్కడ మంతా తుఫానుకి ముందు కొంచెం హెవీ రెయిన్స్ వచ్చినట్టు దగ్గర ఒక 3,000 హెక్టార్లు అంటే దగ్గర దగ్గర 7,500 ఎకరాలు కొంచెం అప్పుడు కొంచెం ముంపుకు గురైంది. తర్వాత ఇప్పుడు మంతా తుఫాన్లో రెయిన్ఫాల్ ఎక్కువ లేకపోయినా అంటే ఓన్లీ 28 mm రెయిన్ఫాల్ ఎక్కువ మ్యాక్సిమం రికార్డ్ అయింది యావరేజ్గా. బట్ విండ్ స్పీడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు పంట కూడా మనకి ఫ్లవరింగ్ దగ్గర నుంచి డఫ్ స్టేజ్, మిల్కింగ్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 20 రోజుల్లో మెచ్యూరిటీకి వస్తుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ఎక్కడైతే లాడ్జింగ్ అయిందో, ఎక్కడైతే ముంపుకు గురైందో అక్కడ ఇక గింజలు తోడుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి అక్కడ డ్యామేజీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని బట్టి ఇప్పుడు మేము ప్రాథమికంగా దగ్గరగా 54,000 ఎకరాల్లో చెప్తే సో ఒక 54,000 ఎకరాలు మనకి వివిధ పంటలు డ్యామేజ్ ఉన్నట్టుగా మనము ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఇప్పుడు దాన్ని డీటెయిల్డ్ ఎన్యూమరేషన్ అంటే 33% మించి ఎక్కడ ఎంత ఏరియా డ్యామేజ్ అయింది, రైతులు ఎవరు, ఏ సర్వే నెంబర్ అనేటువంటిది దాదాపు 381 టీంలు అంటే ప్రతి ఆర్ఎస్కే కూడా ఒక విలేజ్ టీం కింద మనం వేసి విఏఏ, విఆర్ఓ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కలిపి టీమ్స్ వేసి ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. సో ఈరోజు ఈవినింగ్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ డేటా అంతా కూడా రేపు మేము ఏపీఐఎంఎస్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫార్మర్ నేమ్తో సహా అది అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అది వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ప్రకటించినట్టు జీవో నెంబర్ 1 ప్రకారము రిలీఫ్ అనేటువంటిది ఫార్మర్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మోంతా తుఫాన్ ఖచ్చితంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు, దాంతోపాటు కొంచెం ఈ తుఫాను ప్రభావంతో, ఈ గాలి ప్రభావంతో పంట నష్టం అయితే జరిగే అవకాశం చెప్తున్నారు. అయితే ఈ ప్రభావం వల్ల రైతాంగం ఇప్పటికే నష్టపోయారు కొంతవరకు. అయితే ఈ నష్టంలో ఓన్లీ ప్యాడీ ఒకటి నష్టపోయారా, మిగతా ఏమైనా పంటలు అనేసారా? దీనిలో మిగతా పంటలు కూడా ఉన్నాయంటే కాటన్ ఉంది ఒక 600 హెక్టార్లు అంటే దగ్గర దగ్గర 1,500 ఎకరాలు. తర్వాత మెయిజ్ ఒక 35 హెక్టార్లు. తర్వాత పల్సెస్ 150 హెక్టార్స్. సో ఇవి కూడా ముంపు అయినాయి. సో అవి ఏంటంటే అప్లాండ్ క్రాప్స్ వాటర్ స్టాగ్నేట్ అయితే కంపల్సరీగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్యాడీ అయితే ఏం చేసామంటే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో కొంచెం పిల్ల కాలువలు ముందు అడ్వైజరీస్ రైతులందరికీ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అవుట్ రీచ్ ప్రోగ్రాం చేయటం వల్ల ఏమేమైతే చర్యలు తీసుకోవాలని చెప్పామో అవన్నీ కూడా రైతులకు పాటించడం వల్ల ఇక ఆ మాత్రం రిస్ట్రిక్ట్ అయింది. అదర్వైజ్ అంటే గాలి వచ్చిందని మనం ఆపలేము, కానీ ఎక్కడైతే ఇనండేషన్ అయిందో వాటిని పిల్లకాల ద్వారా వాటరు మనం బయటికి తీయటం వల్ల 50% ఆఫ్ ది క్రాప్ మనం సేవ్ చేయగలిగాం. సార్, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా రైతాంగానికి
ఒక అధికారిగా జాయింట్ డైరెక్టర్గా మీరు వారికి ఇచ్చిన భరోసా ఏమి ఇచ్చారు అసలు? రైతులకు ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఇది ఇప్పుడు ఈరోజు మనం ఎన్యూమరేషన్ చేస్తున్నాం కదా, ఫార్మర్స్ కూడా వాళ్ళ క్రాప్ నష్టపోయింది, ఆ క్రాప్ స్టేజ్ అవి కనుక చూపించినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే యాక్చువల్ సాగుదారులు ఉన్నారో ఆ సాగుదారుల పేర్లే నమోదు చేయమని గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ సాగు చేసి నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా తప్పనిసరిగా నష్టపరిహారం వచ్చేటట్లుగా మనము రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కౌలు రైతులు కొంత నష్టపోయామని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ధర్నాలు నిర్వహిస్తున్నారు. అంటే వాళ్ళు అంటే పండించేది మేము, పెట్టుబడి పెట్టేది మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలని చెప్తున్నారు. అంటే మీ దృష్టిగానే వచ్చింది అది? సో మెయిన్గా ఏంటంటే కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతుల కార్డులు ఇస్తున్నాం, CCRC కార్డ్స్. సో CCRC కార్డ్స్ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనము రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈవెన్ ఈ క్రాప్ బుకింగ్ చేసేటప్పుడు కూడా ఎవరైతే యాక్చువల్ సాగుదారులు ఉన్నారో వాళ్ళ నేమ్స్ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం పంట నమోదు చేసేటప్పుడు కూడా ఈ క్రాప్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ పేర్లే మనము నమోదు చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళనే కన్సిడర్ చేస్తాం. చూసాం కదా, ఓవర్గా ఈ మోందా తుఫాను ప్రభావంతో ఇప్పటికే అంటే పంట చేతికొచ్చిన పంట కొంతవరకు అయితే రైతాంగం అయితే నష్టపోయారు. అయితే దీనికి సంబంధించి ఈ 2,25,000 ఎకరాల్లో కూడా ఒక పక్క ప్యాడీ, మేజ్, పల్స్ అంటే వివిధ రకాల పంటలు అయితే వాళ్ళు పండించారు. ఎవరైతే రైతాంగం నష్టపోయారో అదంతా కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్నాము. ఇదంతా కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము. దాని ప్రకారంగా వారు జీవో నంబర్ 1 ప్రకారంగా ప్రభుత్వానికి ఇచ్చిన నష్టపరిహారం ప్రకారంగా రైతాంగానికి కూడా వాళ్ళు అందజేసే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి ఎవరైతే జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, న్యూస్ కాకినాడ.